ఉత్తమమైన ఆలోచనలు చేసేవాడు గొప్పవాడు కాదు, వాటిని ఆచరణలో పెట్టినవాడే నిజమైన గొప్పవాడు. నువ్వు వస్తే కూర్చోమని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి. నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలంటే ముందు నీ బాధతో నువ్వు ఆడుకోవాలి. మీరు చేసే పని అద్భుతంగా ఉండాలనుకుంటే దానిని ప్రేమించటం నేర్చుకోండి. చెడు ఆలోచనలే సగం సమస్యలకు కారణం. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చెయ్యకు. జీవితంలో ఒకే నియమాన్ని పాటించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. మాట ఇవ్వటం ముఖ్యం కాదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ మాట నిలబెట్టుకోవటం ముఖ్యం. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. నువ్వు గొప్పవాడివి కాకపోయినా పర్వాలేదు, కానీ ఈ లోకానికి మంచోడిలా అస్సలు కనిపించవద్దు. జీవితంలో ఎదురైన కొందరిని మర్చిపోవాలి అంటే అది ఈ జీవితంతో రుణం తీరిపోయినప్పుడే. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఈ సొసైటీలో మాయ మాటలకున్న విలువ మంచి మాటలకు లేదు. అతిగా దేనిని ఇష్టపడకు, ఎందుకంటే దేవుడు మనం ఇష్టపడే వాటిని ఎన్నటికీ ఇవ్వడు. నిప్పులు వేసినా భరించండి, కానీ నిందలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోవద్దు. ప్రవర్తన అనేది తెల్ల కాగితం వంటిది. ఒక్కసారి దాని మీద మరక పడితే మళ్ళీ తెలుపు కావటం కష్టం. రోజు నీలో వచ్చే చిన్న మార్పులే నీ జీవితంలో వచ్చే పెద్ద మార్పుకు దారులు. విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించటం ఉన్న విలువను వదులుకోవటమే అవుతుంది. ఎదుటివారిలా బ్రతికేంత ధనం నీ దగ్గర లేకపోవచ్చు, కానీ నీలా నువ్వు బ్రతికేంత ధైర్యం నీలో ఉండాలి. ఆశ అనేది మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది, దురాశ అనేది మనిషిని నీచుణ్ణి చేస్తుంది. అర్హతకు మించి ఆశపడినవి లభించినా అనుభవించలేవని గ్రహించు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించటంతో సమానం. జ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు, మనలోని అజ్ఞానాన్ని వదిలిపెడితే వస్తుంది. మాట హద్దు దాటితే తప్పు, ఖర్చు హద్దు దాటితే అప్పు. ఈ రెండు మనశ్శాంతికి హానికరమే. జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలను విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాము. ఆకలితో ఉన్న జంతువు కంటే అత్యాశతో ఉన్న మనిషే ప్రమాదకరం. మనిషి గుండె చాలా చిన్నది, కానీ అందులో దాగి ఉండే బాధ, సంతోషాలు ఆకాశమంత పెద్దవి. మనం చేసే పనిలో మంచి కనపడాలి, కానీ మనిషి కనపడనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.